guys, welcome back to our channel Life with Niva and welcome to one more video. సమ్మ కాబట్టి మా పిన్ని వాళ్ళు పిల్లలు అందరూ ఇంటికి వచ్చారు. సో సరదాగా అలా బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాం. అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్స్ అలాంటివి అయితే వాళ్ళకి ఎక్సైటెడ్గా ఉంటుంది అని చెప్పి ఐ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో దగ్గర ఎగ్జిబిషన్స్ ఎలా ఉన్నాయని. అండ్ ఇప్పుడైతే ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ గోయింగ్ ఆన్. ఒకటైతే అయోధ్య రామ మందిర్ ఎగ్జిబిషన్ చూసాను నెక్సెస్ మాల్ దగ్గర, అండ్ కాశ్మీరీ ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. అలా చాలా ఉన్నాయి. ఫైనలీ నాకు ఒకటి నెక్లెస్ రోడ్ దగ్గరది దొరికింది. పెద్దగా ఉంది కొంచెం, ఒక నాంపల్లి ఎగ్జిబిషన్ వైబ్ వచ్చింది, సమ్మర్ ఉత్సవ్ మేళా అని చెప్పి. సో ఇంకా దానికి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. సో ఇది పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో అవుతుంది. చాలా పెద్దగా ఉంది ఎగ్జిబిషన్. ఇఫ్ యూ వాంట్ గెట్ దేర్ బై మెట్రో, మీరు ఖైరతాబాద్ వరకు మెట్రోలో వెళ్ళొచ్చు. సో మేము కూడా అదే చేసాము. మేము జేఎన్టీయూ నుంచి ఖైరతాబాద్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక ఆటో తీసుకున్నాము. ఊబర్ ఇట్ కాస్టెడ్ సమ్వర్ అరౌండ్ 80 రూపీస్ పర్ ఆటో అనమాట. ఇట్ వాజ్ లైక్ 1.5 కిలోమీటర్స్. సో నడవలేము అని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకొని అవెన్యూకి రీచ్ అయిపోయాము. వీ రీచ్డ్ అరౌండ్ 7 o'clock. ఈవినింగ్ అయితేనే ఆ లైట్స్ అవన్నీ బాగా అనిపిస్తాయి కదా అని చెప్పి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యి మేము 7కి రీచ్ అయ్యాము. అక్కడ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి నైట్ 11 వరకు. ప్రిఫరబుల్లీ మీరు 7 తర్వాత వెళ్తేనే బాగుంటుంది. ఆ లైటింగ్స్ అవన్నీ కనిపిస్తాయి కాబట్టి మోస్ట్లీ ఇట్ ఈస్ ప్రిఫర్ టు గో ఆఫ్టర్ 7. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఈస్ 100 రూపీస్ పర్ హెడ్. అబవ్ 3 years ఏజ్ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఫుల్ టికెట్ అనమాట. సో 100 రూపీస్. మేము టోటల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి 9 members వెళ్ళాము. సో టికెట్ తీసుకొని ఇంకా ఎంటర్ అవుదాము అని అనుకున్నాం. అండ్ ఆల్సో ఐ థింక్ వన్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్, లోపల ఎక్కడ రెస్ట్ రూమ్ యాక్సెస్ లేదు, బయటనే కనిపించింది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ 100% రైట్, బట్ నాకు లోపల ఎక్కడ వాష్రూమ్ యాక్సెస్ ఉన్నట్టు కనిపించలేదు. అండ్ ఆల్సో ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. యూపీఐ కానీ కార్డ్స్ కానీ ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే క్యాష్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే జనరల్గా క్యాష్ క్యారీ చేయం కాబట్టి ఇక్కడ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ప్లీజ్ క్యారీ క్యాష్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఈ సెటప్స్ అండ్ ఆ దుబాయ్ వాటర్ ఫాల్, ఐఫిల్ టవర్ అవన్నీ చూసాను. సో ఎంటర్ అవ్వగానే ఇవే ఉన్నాయన్నమాట అట్రాక్షన్స్ అన్నీ. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మీకు ఆ దుబాయ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్లో కాశ్మీరీ గార్డెన్ అనమాట. కాశ్మీరీ యాపిల్స్ స్నో లాగా పెట్టారు, లైక్ క్లాత్లో ఏదో చేసి అది స్నో ఎఫెక్ట్ వచ్చేలాగా అక్కడ అలా ప్లేస్ చేశారు, కాశ్మీరీ యాపిల్ గార్డెన్ అన్నట్టు. అండ్ దానికి ఫ్రంట్లో ఒక ఐఫిల్ టవర్ది పెట్టారు, దట్ ఫొటోస్ తీసుకోవడానికి అదంతా ఉంటుంది అని చెప్పి. దానికి ఆపోజిట్లో జలకన్య ఉందన్నమాట. దాంట్లో నిజంగానే అమ్మాయి ఉంది. మా దాంట్లో పిల్లలైతే అసలు నమ్మలేదు ఫస్ట్ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి, ఎలా ఊపిరి తీసుకుంటుంది అని. ఫస్ట్ అందులో కొంచెం సేపు ఉండి దాని పైనకి వెళ్ళి కొంచెం మళ్ళీ సెటిల్ డౌన్ అయ్యి మళ్ళీ లోపలికి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఐ థింక్ వెరీ 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 డిఫికల్ట్ టు బీ దేర్, బట్ ఇట్ వాస్ నైస్. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అదే ప్లేస్లో సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. అక్కడ రాగానే ఫస్ట్ అయితే చాలా మంది ఈ జలకన్య దగ్గర ఆగి వీడియోస్ తీసుకుంటున్నారు, బికాస్ ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, బయట ఎవ్వరు అలా ఉండదు కాబట్టి. అండ్ అక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టారు, ఒక చిన్న స్టేజ్ సెటప్ కూడా వేశారు. పిల్లలు అందరూ అక్కడ వచ్చే సాంగ్స్కి అక్కడ డాన్స్ చేస్తున్నారు, అండ్ వాటర్ ఫాల్ దగ్గర అటు ఇటు డాన్స్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ సాంగ్స్ కూడా మంచి మంచిగా పెట్టారనమాట. సో మంచి స్టేజ్ లాగా కూడా అరేంజ్ చేశారు. ఆ దుబాయ్ వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్లీ ఆన్ లేదు, కొంచెం సేపు ఆఫ్ చేస్తున్న తర్వాత 1 by 1 అట్లా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాస్ నైస్ టు సీ. బట్ ఆ వాటర్లో నుంచి చాలా బ్లీచింగ్ స్మెల్ వచ్చింది. సో ఎక్కువసేపు ఉంటే ఆ స్మెల్ నేను పీల్చలేకపోయాను. బట్ అక్కడ ఫొటోస్ కోసం అయితే చాలా వెయిట్ చేయాలి కావచ్చు. నేనైతే ఫోటో దిగాలని అనుకోలేదు, బట్ చూస్తుంటే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ వాటర్ ఫాల్ పైనకి కొంచెం వరకు వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఒకవేళ ఫోటో కావాలంటే మాత్రం చాలాసేపు వెయిట్ చేయాలి. అండ్ దాని ముందు అయితే ఐఫిల్ టవర్ సెటప్, అదే దానికి ఐ థింక్ మెయిన్ హైలైట్. చాలా మంది పిక్చర్స్ దిగుతున్నారు, అండ్ దానికి పైనకి కూడా వెళ్ళే ఆప్షన్ ఉంది. సో పైకి కూడా ఎక్కుతున్నారు. బట్ ఇట్ వాస్ టూ క్రౌడెడ్, అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేనంత క్రౌడెడ్ ఉండే. కింద కూడా ఒక హార్ట్ సింబల్ లాగా ఒక ఫోటో బూత్ లాగా ఉందన్నమాట. దేర్ ఆల్సో యూ కెన్ టేక్ పిక్చర్. సో ఇవి అన్ని ఫోటో స్పాట్స్ లాగా ఉన్నాయి ఈ 4 or 5 ప్లేసెస్ అంతా. ఆ ఐఫిల్ టవర్ నుంచి కిందకి నుంచి వెళ్తేనే మనం షాపింగ్ ఏరియాకి ఎంటర్ అవుతాం అన్నమాట. మనం ఐఫిల్ టవర్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇంకా షాపింగ్, దాని తర్వాత షాపింగ్ జోన్ అంతా అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ టు సీ ద ఎగ్జిబిషన్. ఏదైతే రైడ్స్ అవన్నీ ఉంటాయో అవి లాస్ట్లో ఉంటాయి. సో ఎంటర్ అవుతూనే మేము స్టాల్స్ అవన్నీ చూసాం, బట్టలు, యాక్సెసరీస్, చాలా స్టాల్స్ ఉన్నాయి. లైక్ నాంపల్లి లాగా అనిపించింది, బట్ నాట్ దట్ హ్యూజ్. నాంపల్లి అయితే షాపింగ్కి వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ ప్లేసెస్, లాట్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. ఒక లైన్లోకి వెళ్తే ఇంకొక లైన్ కూడా అర్థం కాదు, అన్ని స్టాల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అన్ని ప్లేసెస్ లేవు, కొన్ని ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్. 90% ఆఫ్ ద షాప్స్ హ్యావ్ ఫిక్స్డ్ ప్రైజెస్. అయితే నాకైతే బెస్ట్ పార్ట్ అనిపించింది.
వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, నచ్చితే తీసుకుంటాం, నచ్చకపోతే లేదు అని అంటే ఒక ప్రైస్ చెప్పాక బార్గెన్ చేసి తక్కువకి అడిగామా ఎక్కువకి అడిగామా అని అనుకోవడం కనుకంట ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను క్లోదింగ్లో అయితే అసలు ఏమీ తీసుకోవద్దు అని అనుకున్నాను. సో అది మాత్రం పక్కా ఫిక్స్ అయ్యాను. ఇక్కడ చాలా యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి యాక్సెసరీస్ ఉన్నాయి. సో వెళ్ళగానే ఫస్ట్లో నాకు ఒక పెద్ద యాక్సెసరీ షాప్ కనిపించింది. ఇమ్మీడియట్గా వెళ్ళాను. లాట్ ఆఫ్ బ్యాంగిల్ ఆప్షన్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న బ్రేస్లెట్ నాకు మంచిగా అనిపించింది అనమాట. ఐ ట్రైడ్ దాట్ అండ్ దాంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ చూశాను. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇట్ వాస్ ప్రైస్డ్ at 200 rupees. ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి 200. దాంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ చూసాక నేను ఫస్ట్ ఏదైతే ట్రై చేశానో నాకు అదే బాగా అనిపించింది. సో ఇంకా అదే తీసుకుందామని అనుకున్నాను. ఇయర్ రింగ్స్ అన్ని సెక్షన్స్ వైజ్ పెట్టేశారు. 50 రూపీస్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి అండ్ దెన్ 100 రూపీస్ అండ్ దెన్ 150, 200 అలాగా. ఇయర్ రింగ్స్ కూడా నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, ఒక్క గోల్డ్ కలర్ది తీసుకున్నాను. ఒక బటర్ఫ్లై లాంటి ఇయర్ రింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, క్వాలిటీ అయితే బాగుంటుంది అని అనిపించింది. ఈ బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటాయి అని అనిపించి ఇది రెండు తీసుకున్నా. ఇయర్ రింగ్స్ కాస్టెడ్ మీ 150 రూపీస్ అండ్ బ్రేస్లెట్ వాస్ ఫర్ 200. సో టోటల్ 350 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఇలా సింపుల్ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. దే వర్ ప్రైస్డ్ డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. 50, 100 ఆర్ 150 రేంజ్లో ఉన్నాయి. అండ్ దెన్ ఐ సా దిస్ బో క్లిప్, చాలా బాగా అనిపించింది. లైక్ బోత్ ద సైడ్స్ బోస్ వచ్చాయి, చాలా క్యూట్గా ఉంది. ఇట్ వాస్ ఫర్ 200 రూపీస్. అండ్ దెన్ ఫుల్ ఆఫ్ నెక్ సెట్స్ అనమాట. దే వర్ ప్రైస్డ్ 250, 300, 350. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ పీసెస్ ఉన్నాయి. వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి ఒక డిఫరెంట్గా స్టైల్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్. అండ్ బ్యాంగిల్స్ కూడా ఒకటే దగ్గర పెట్టేశారు. చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్. గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, వుడెన్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మా చెల్లి ఒక బ్రేస్లెట్ తీసుకుందాము అని అంటే ఆ సన్న బ్రేస్లెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి చూసి ఒక బ్రేస్లెట్ తీసుకున్నాము. అండ్ ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఆల్ దీస్ క్లిప్స్ అనమాట. చాలా క్యూట్ ఏస్థెటిక్ క్లిప్స్ ఉన్నాయి. అదే స్టోర్లో బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఒక సైడ్ మొత్తం ఇలా డిజైనర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నార్మల్ డైలీ వేర్ ఆర్ క్యాజువల్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండే బ్యాగ్స్ ఉన్నాయి. ఈ లోపల ఉన్నవన్నీ ఇన్ రేంజ్ ఆఫ్ లైక్ 500 to 1000, 1500 వరకు ఉన్నాయి. బయట చిన్నపిల్లలకి ఇలా సూట్ కేస్ లాంటి బ్యాగ్స్, వాలెట్స్ చిన్నగా ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్టోర్ బయటలో 2 సెక్షన్స్ ఉన్నాయి, 10 రూపీస్ అండ్ 20 రూపీస్ సెక్షన్స్. 10 రూపీస్వి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ లైక్ ఇంక్లూడింగ్ బ్రేస్లెట్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చాలా ఐటమ్స్ 10 రూపీస్ అన్నీ ఒక సెక్షన్లో పెట్టేశారు అండ్ 20 రూపీస్ అన్నీ ఒక సెక్షన్లో ఉన్నాయి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్లిప్స్ అవన్నీ 10 రూపీస్కి ఇట్స్ అ వెరీ గ్రేట్ డీల్. చిన్న క్లిప్స్ అయితే కాంబోస్లో 20 రూపీస్కి ఉన్నాయి అండ్ మంచి ప్లక్కర్స్, పెద్ద క్లిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇందులో నుంచి జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను, కానీ మా పిన్ని వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలకి ఇంకా వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి కొన్ని క్లిప్స్ తీసుకున్నారు. అండ్ ఆ స్టోర్ నుంచి మూవ్ అవుతుంటే నెక్స్ట్ స్టోర్ వచ్చేసి ఫుల్ ఫుట్వేర్ అనమాట. చాలా కలెక్షన్ ఆఫ్ ఫుట్వేర్ ఉంది. ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి బట్ ఆ కొన్ని స్టోర్స్లోని కలెక్షన్ బాగుంది. నాంపల్లిలో కూడా ఇట్స్ లైక్ చాలా స్టోర్స్ ఉన్నా సేమ్ పీసెస్ మనం డిఫరెంట్ స్టాల్స్లో చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ బాగుంది. నేను అన్ని యాక్సెసరీస్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్న షాప్స్ మాత్రం ప్రతి ఒక్కటి తిరిగాను. ఫుట్వేర్, క్లోదింగ్ అవన్నీ నాకు వద్దు అని చెప్పి దానికి ఎక్కువ తిరగలేదు. దాని తర్వాత మేము టాయ్ స్టోర్ చూసాము. టాయ్స్ ఏమైనా బాగుంటే చూద్దాము అని చెప్పి టాయ్స్ అన్నీ చూసాం. చాలా పీసెస్ ఉండే. పిల్లలు వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటారు. మేము కూడా చాలా మంచి స్టఫ్ చూసాము. ఈ కార్ వచ్చేసి ఇలా వెళ్తూ ఉంటే కళ్ళు అవన్నీ తిరుగుతూ ఉండే, సౌండ్ వస్తూ చాలా క్యూట్గా ఉంది. ఇంకా నేను మా ఆయన అయితే అక్కడ ఆ స్టోర్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్క టాయ్ అసలు ఎట్లా నడుస్తుంది, ఏంటి టాయ్, దేనికోసము అని చెప్పి చాలాసేపు ఉన్నాం ఆ షాప్. టాయ్ స్టోర్ నుంచి బయటకు వచ్చాక అండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లోదింగ్ స్టాల్స్ అనమాట. చికెన్ కర్రీ కుర్తీస్, కలంకారీ కుర్తీస్ ఉన్నాయి అండ్ నైట్ సూట్స్, క్యాజువల్ అవుట్ఫిట్స్, కుర్తీ సెట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇయర్ రింగ్స్ ఒక చిన్న సెక్షన్ ఉండే. దే వర్ ఫర్ 100 రూపీస్. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏమీ తీసుకోలేదు. అండ్ దాని తర్వాత దాని పక్కనే ఒక పెయింటింగ్స్ది షాప్ ఉంది. చాలా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. మేము ఒక హార్స్ పెయింటింగ్ చూసాము కానీ ఇంకా తీసుకోలేదు. తర్వాత లేన్స్ టు లేన్స్ ఈజీ యాక్సెస్ ఉందన్నమాట ఎక్కడ. సో ఒకటే ప్రాసెస్లో వెళ్ళాలి. యూ ఎంటర్, అలా మూవ్ అవుతూ ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ లాస్ట్కి రైట్స్కి వెళ్ళి రైట్స్కి ఫినిష్ చేశాక అలా ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు మళ్ళీ రిటర్న్ రావాలి అని అంటే ఇదే సేమ్ వేలో మళ్ళీ ఎంటర్ అయిన దగ్గరికి వచ్చి ఇంకొక వేరే దాంట్లో ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఎలా అయినా చేయొచ్చు. నేను మా పిన్ని, మా మమ్మీ అయితే మొత్తం ఈ ఫ్యాన్సీ ఐటమ్స్, యాక్సెసరీ షాప్సే తిరుగుతున్నాము. తీసుకుంది తక్కువ, తిరిగింది మాత్రం చాలా ఎక్కువ. మా పిన్ని అయితే అట్లీస్ట్ వాళ్ళ పిల్లల కోసం ఇలా చిన్నవి ఏమైనా తీసుకుందాము అని చెప్పి తిరుగుతుంది. నేనైతే అసలు ఊరికే తిరుగుతున్నాను టైంపాస్కి.
తిరగడం మాత్రం చాలా తిరిగాను, కొనుక్కునే మాత్రం చాలా తక్కువ. ఈ స్టోర్ లో కూడా ఫస్ట్ స్టోర్ లాగానే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇలా ఐటమ్స్ అన్ని సెక్షన్స్ వైస్ పెట్టేశారనమాట. ఇలా ఉంటే చూసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ షాప్ లో నెయిల్ పెయింట్స్, రబ్బర్ బ్యాండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లిప్స్ అవన్నీ ఉండే చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఏమీ తీసుకోలేదు. దీని తర్వాతనే దీని సైడ్ లో చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఇయర్ రింగ్స్ అన్ని చూసాను అండ్ ఐ లైక్ 1 or 2 పీసెస్ తీసుకుందామని అనుకున్నాను. ఫైనల్ గా లాస్ట్ వరకు కూడా నా చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ నేను తీసుకుందాం అనుకున్నాను. దే వర్ ఫర్ 200 రూపీస్. కానీ బరువుగా అనిపించాయి. ఎందుకులే ఇంకా తట్టుకోలేమి ఈ బరువు అని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఇంకా తీసుకోకుండా వచ్చేసాను. మేము ఒక వీక్ డే వెళ్ళాము, బట్ స్టిల్ చాలా క్రౌడ్ ఉంది అనమాట. ఈ క్రౌడ్ వీకెండ్స్ అయితే ఇంకా టూ మచ్గా ఉంటుంది. ఆ క్రౌడ్ని అవాయిడ్ చేద్దామని చెప్పి ఇంకా వీక్ డే మేము వెళ్ళాము, కొంచెం పీస్ఫుల్గా షాపింగ్ చేయొచ్చు అని. క్రౌడ్ తక్కువ ఉంటే కొంచెం షాపింగ్ అయినా చేయాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం నాకు పిచ్చిలాగా అయిపోతుంది, అసలు ఏం చూడలేను, వెళ్ళి తిరిగి వచ్చేస్తా అంతే. మా చెల్లికి నైట్ డ్రెస్ ఏదైనా చూద్దాము అని చెప్పి ఒక షాప్కి వెళ్ళాము. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అన్ని 250 రూపీస్ ఇలా బోర్డు పెట్టి ఉన్నాయన్నమాట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే. అండ్ దెన్ వింటర్ కార్డిగన్స్ ఉన్నాయి ఫర్ 100 రూపీస్. ఇలా ఎంబ్రాయిడర్డ్ అండ్ హ్యాండ్ వర్క్వి కుర్తా సెట్స్ ఉన్నాయి. కొంచెం ఓల్డ్ స్టైల్, ఒక వింటేజ్ అలా అనమాట. పాతకాలంలో వేసుకునే వాళ్ళు కదా, అలా హ్యాండ్ వర్క్ అలాంటి ప్యాటర్న్స్లో ఉన్నాయి చిన్నపిల్లల సెట్స్ అన్ని. అండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కార్ఫ్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ స్కార్ఫ్స్ ఉన్నాయి ఫర్ 100 రూపీస్. ఈ షర్ట్స్ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. క్లోతింగ్ ఏం తీసుకోవద్దు అని అనుకున్నాను కాబట్టి ఇవేమీ నేను చూడలేదు, జస్ట్ అట్లా రికార్డ్ చేసి వచ్చేసి. అండ్ దెన్ ఒక స్టోర్ చూసాను, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయింది ఇది. ఇక్కడ మాక్సిమం 60 రూపీసే ఉన్నాయి అన్ని ఐటమ్స్. అందులోని చాలా వరకు బ్యూటీ అండ్ మేకప్ రిలేటెడ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వర్ ఆల్ అండర్ 40 రూపీస్. మేకప్లో అయితే లిప్స్టిక్స్, హైలైటర్స్, బ్లషెస్, కాంపాక్ట్, నెయిల్ పాలిష్లు, అంటే మేకప్ అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ చాలా ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి. అండ్ చాలా షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ అవి ఏం బ్రాండ్స్ మనకి సెట్ అవుతాయో లేదో తెలియదు కాబట్టి నేను మేకప్ రిలేటెడ్ అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమీ తీసుకోలేదు. ఐ జస్ట్ టుక్ దిస్ మేకప్ రిమూవర్ స్పాంజ్ అండ్ ఒక ఎక్స్ఫోలియేటర్ అండ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఉండేలాగా ఒక బ్రష్ తీసుకున్నాను అంతే. అవి రెండు తీసుకున్నాను ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో ఒక నెయిల్ సెట్ తీసుకున్నాను. నెయిల్ సెట్ వర్ ఫర్ 60 రూపీస్. అండ్ ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయింది. దీని తర్వాత యాక్టివిటీస్ అండ్ ఈ రైడ్స్ అన్ని చేద్దాము అని అనుకున్నాము. మా తమ్ముడు అయితే ఫస్ట్ ఈ యాక్టివిటీ చేస్తాను అని అన్నాడు. గన్ షాట్స్తో బలూన్స్ పేలుస్తాం కదా అది. ఇట్ వాజ్ ఫర్ 50 రూపీస్. 50 రూపీస్కి మనం 5 షాట్స్ వేయచ్చు అండ్ 5కి 5 తగిలితే అప్పుడు మనకి గిఫ్ట్ వస్తుంది. అందులో ఒక్కటి మిస్ అయినా కానీ మనకి గిఫ్ట్ కానీ ఏమీ రాదు. బట్ 50 రూపీస్ అంటే ఇట్ వాజ్ వెరీ గుడ్, వెరీ డీసెంట్ అండ్ రీజనబుల్. మా తమ్ముడు ఎంత ఎక్సైట్ అయిపోయి స్టార్ట్ చేసే ముందు 5కి 5 కొడతాను అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ ఉండే అంటే ఇది కొట్టకపోతే ఇంకా జాయింట్ వీల్ కూడా ఎక్కను, ఇది నేను పక్కా కొడతాను అని అన్నాడు. బట్ అవుట్ ఆఫ్ 5 హీ వాజ్ ఏబుల్ టు డూ ఓన్లీ 2. అండ్ ఆనెస్ట్లీ ఐ థింక్ ఇట్ వాజ్ అ బిట్ డిఫికల్ట్. వాటి తర్వాత ఇంకా నేను చేశాను. నాకైతే తెలుసు నేను ఒక్కటి కూడా చేయలేను అని చెప్పి నేను జనరలీ యాక్టివిటీస్, రైడ్స్ చాలా తక్కువ. రైడ్స్ కాంప్లికేటెడ్ అయితే నాకు చాలా భయము. అది కాకుండా ఇలాంటివన్నీ చాలా తక్కువ చేస్తాను. నేను ఒక్కటి కూడా చేయలేకపోయాను. మా తమ్ముడు అట్లీస్ట్ 2 చేశాడు, నేను ఒక్కటి కూడా పేల్చలేకపోయాను. అక్కడ నుంచి నేను చూస్తున్నాను, నాకు బలూనే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ వేస్తుంటే మాత్రం ఎక్కడో గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అలా ఇంకొక 50 రూపీస్ వేస్ట్ చేసాం ఇందులో. ఆ షాప్ అతను అయితే అట్లీస్ట్ నేను ఒక్కటైనా కొట్టాలి అని చెప్పి ఇక్కడ నుంచి చూడండి, ఇలా ఫోకస్ చేయండి, ఇక్కడ నుంచి ఒక బలూన్ గురిపెట్టి అప్పుడు చేయండి కొడుతుంది అని అన్నాడు. బట్ వాడు ఎన్ని చెప్పినా, నేను ఎంత ట్రై చేసినా నాకు ఒక్క బలూన్ కూడా పేలలేదు. సో సక్సెస్ఫుల్ గా అలా 100 రూపీస్ పెట్టి ఈ గేమ్ లో ఏమీ సంపాదించకుండా అలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాం. డబ్బులు వేస్ట్ అని కాదు, బట్ వీ హ్యాడ్ ఫన్ అనమాట. అండ్ అక్కడ నుంచి వెళ్తుంటే మళ్ళీ నాకు ఒక స్కర్ట్స్ ఉన్న షాప్ కనిపించింది. 2 స్కర్ట్స్ ఫర్ 500 రూపీస్. ఒక స్కర్ట్ తీసుకుంటే 300. ఇందాకే షాపింగ్ అయిపోయింది అన్నాను కదా, కానీ ఎలా అవుతుంది షాపింగ్, అసలు ఇంపాసిబుల్ కదా. ఎప్పటి నుంచే స్కర్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నాంపల్లి నుమాయిష్లో తీసుకుందామని చెప్పి అప్పుడు ఎందుకో తీసుకోలేదు. సో ఇక్కడ బాగుంటే తీసుకుందామని చెప్పి చూశాను, ఒకటి నచ్చింది. బట్ ఇంకొక దానికి ఎంత చూసినా నాకు దొరకలేదు. సో ఇంకా వదిలేసి స్కర్ట్స్ అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ. ఈ బాల్ త్రో చేసే గేమ్ ఆడదామని అనుకున్నాను. నాంపల్లిలో అయితే ఇట్ వాస్ ఫర్ 500 రూపీస్. అక్కడ టాయ్స్ కూడా డెఫినెట్గా చాలా పెద్దవి అండ్ మంచి గిఫ్ట్స్ ఉంటాయి. గిఫ్ట్ కోసం కాదు కదా, మనం జస్ట్ అవుట్ ఆఫ్ ఇది ఆడతాము కాబట్టి. ఇక్కడ 5 balls 200 రూపీస్. సో 5 balls తీసుకున్నాం, ఒకలా స్ప్లిట్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసాం. మేము సక్సెస్ఫుల్గా ఒక్కటి కూడా పడలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఈ బాల్ త్రో చేసేది ఆడాము. ఇందులో ఫస్ట్ బాల్కి పడిపోతే ఒక ప్రైజ్, సెకండ్ అండ్ థర్డ్కి పడితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇది మా బాబాయ్ ఆడారు, ఇందులో కూడా మాకు ఏమీ రాలేదు. ఇట్ వాస్ ఫర్ 50 రూపీస్. నాకు
అన్నిట్లో ఎగ్జిబిషన్లో ఏదైనా ఫేవరెట్ అంటే ఈ రింగ్స్ గేమే. వచ్చినా రాకపోయినా ఈ రింగ్స్ వేయడానికి భలే అనిపిస్తుంది. మేము 100 రూపీస్కి 9 రింగ్స్ తీసుకున్నాం. మేము 9 మెంబర్స్ ఉన్నాం. ఈచ్ మెంబర్ ఒక్కొక్క రింగ్ వేసాము. ఎవరికి ఏం పడలేదు, బట్ ఇట్ వాస్ ఫన్. నాకు ఈ గేమ్ ఎందుకో చాలా నచ్చుతుంది. దాని తర్వాత మా పిన్ని అండ్ పిల్లలు ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్ నేను ముందు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అలా బాల్ మనం త్రో చేయాలి. అందులో 6 బాల్స్ ఉంటాయి అనమాట. సో 6 టైమ్స్ మీరు త్రో చేస్తారు. ఎందులో అయితే నంబర్స్లో పడుతుందో ఆ 6 టోటల్ చేశాక ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్కి ఏం గిఫ్ట్ ఉంటే అది వస్తుంది. సో మిగిలిన గేమ్స్ అన్నింటిలో ఇదర్ యూ గెట్ ఇట్ ఆర్ యూ డు నాట్ గెట్ ఇట్, బట్ ఇందులో అట్లీస్ట్ ఏదో ఒకటి వస్తుంది అనమాట. సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో ఒక చిన్న బాక్స్ అయినా ఏదో ఒకటి వస్తుంది. హైయెస్ట్ నెంబర్స్ టార్గెట్ చేయాలి, లేదంటే అన్ని 1s and 2s టార్గెట్ చేయాలి. అప్పుడు ఇదర్ లోయెస్ట్ ఆర్ హైయెస్ట్ నెంబర్ వస్తేనే మంచి ప్రైజెస్ ఉన్నాయి. లేకపోతే ఒక చిన్న బుట్టలు, బాస్కెట్లు, బుడ్డివి అలా ఉన్నాయి. ఆ ముగ్గురికి ఆ చిన్న ఒక బాక్స్ లాంటిది వచ్చింది, అండ్ మా చెల్లికి ఒక బాస్కెట్ అండ్ ఇంకొకరికి ఒక బాక్స్. అలా 3 గిఫ్ట్స్ వచ్చాయి. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. వేరే ఇవైనా వచ్చింది. లాస్ట్లో మా చెల్లి అండ్ మా చిన్న తమ్ముడు దీనికి వెళ్ళారనమాట. ఇంకా దీంతో ఎండ్. ఎవరో పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కలేదు, బ్రేక్ డాన్స్ కానీ జాయింట్ వీల్ కానీ. నాకైతే అసలు ధైర్యం లేదు, నాకు చాలా భయము. ఇంకా మమ్మీ వాళ్ళు ఎవరు కూడా ఎక్కనన్నారు ఏమి. సో లాస్ట్లో దీంతో ఎండ్ చేద్దాము అని చెప్పి మా చెల్లి మా తమ్ముడు వెళ్ళి చాలాసేపు ఆడుకున్నారు. మా చెల్లి అయితే కొంచెం పెద్దది కాబట్టి చాలా ఈజీగా ఎక్కి జారిపోతుంది. మా తమ్ముడు పాపం అలా కష్టపడుతూ కొంచెం మళ్ళీ తర్వాత వద్దు అనుకొని వచ్చాము. తను లాస్ట్లో ఇంకా అది చేసి కంప్లీట్ చేస్తాను అని అంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి ఆ కార్ రేసింగ్ ఆడిచ్చాము. ఇట్ వాస్ ఫర్ 100 రూపీస్. 20 ల్యాప్స్ ఉన్నాయి అందులో. సో 20 అయ్యేంత వరకు ఆడొచ్చు. హీ ప్లేడ్ ఫర్ 3 minutes 36 seconds. సో 3 minutes 36 secondsకి హీ లాస్ట్ ఇట్ అనమాట. ఇంకా అప్పటి వరకు కూర్చొని ఆడాడు. అండ్ దెన్ వీ వెంట్ ఫ్రమ్ దే. అండ్ దిస్ వాజ్ అబౌట్ ద సమ్మర్ ఉత్సవ్ మేళా ఎట్ నెక్లెస్ రోడ్. నాకైతే నచ్చింది. వీ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం. అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది. మంచిగా టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత అక్కడ నుంచి కొంచెం సేపు వాక్ చేసుకుంటూ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ద లాస్ట్ థింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఈజ్ ఇట్ బెటర్ దెన్ నుమాయిష్? ఇట్స్ not something which you can compare directly, because నుమాయిష్లో you will get a lot of shopping spots అవంన్నీ. బట్ ఇక్కడ అన్ని షాపింగ్ స్పాట్స్ కానీ ఫుడ్ అవంతా ఉన్నావు. చిన్న ఎగ్జిబిషన్, బట్ ఇట్స్ వెరీ గుడ్. పిల్లలు వెళ్తే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. కంప్లీట్ వ్లాగ్ అనమాట. అండ్ ఐ హోప్ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బాయ్.